రాష్ట్రానికి కొత్తగా 400 ఎంబీబీఎస్ సీట్లు దక్కాయి. గుంటూరు, వరంగల్కు అదనపు సీట్లపై త్వరలో తుది నిర్ణయం వెలువడనుంది. ప్రైవేటు కళాశాలలో యాజమాన్య కోటా ఫీజుల పెంపు వ్యవహారం కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. యాజమాన్య కోటా 40% సీట్ల ఫీజుపైన నిర్ణయం ఉంటుందని సమాచారం. వైద్య విద్య అభ్యసించాలనుకునే వారికి శుభవార్త. రాష్ట్రానికి మరో 400 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ భారతీయ వైద్య మండలి నిర్ణయం తీసుకుంది. ఇందులో ఉస్మానియా, గాంధీ, కాకినాడ, తిరుపతి కళాశాలలకు 50 సీట్ల చొప్పున 200 సీట్లు వచ్చాయి. ప్రైవేట్ కళాశాలల్లో కొత్తగా హైదరాబాద్ లోని కామినేనికి 150 సీట్లు, మహబూబ్ నగర్ లోని ఎస్వీఎస్ కళాశాలకు 50 అదనపు సీట్లకు ఇటీవలే అనుమతించారు. వీటితో పాటు గుంటూరు, వరంగల్ కు 50 చొప్పున అదనపు సీట్లకు సంబంధించి త్వరలోనే తుది నిర్ణయం వెలువడనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రైవేట్ కళాశాలల్లో యాజమాన్య కోటా కింద భర్తీ చేసే 40% సీట్లకు సంబంధించిన ఫీజుల పెంపుపైన త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ తరహా సీట్ల ఫీజు ఏడాదికి 5,50,000 రూపాయలు ఉంది. దీన్ని 10 లక్షలకు పెంచాలని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కోరుతున్నాయి. కన్వీనర్ కోటా కింద భర్తీ చేసే 10% బి కేటగిరీ సీట్లకు కూడా ఫీజు పెంచాలని ప్రైవేట్ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. అటు రిమ్స్ ఒంగోలు, శ్రీకాకుళం, ఆదిలాబాద్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు సరిగా లేవని భారతీయ వైద్య మండలి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వీలైనంత త్వరగా సదుపాయాలు కల్పించి వివరాలు తెలియజేస్తే తనిఖీలు చేస్తామని తెలిపింది. ఇక కొత్తగా అదనపు సీట్లు కేటాయించిన వైద్య కళాశాలల్లో గ్రంథాలయం, విద్యార్థులకు వసతి గృహాలు, వివిధ విభాగాల్లో ప్రయోగశాల సదుపాయాలను వీలైనంత త్వరలో కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాతపూర్వక హామీ ఇవ్వాలని ఎంసీఐ నిర్దేశించింది.